లక్ష్మి, నొప్పిగా ఉందా? ఏం లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాన్న నాన్న కార్ తీయ నాన్న. హలో, ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నాను. నువ్వన్నట్టుగానే కూతురు పుట్టింది. కంగ్రాట్స్. ఎలా ఉంది తను? బాగుంది. చూడాలనుంది. ఒకసారి రావచ్చా? సరే, నేను చెప్తాను ఎక్కడికి రావాలి. చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఎలా ఉంది తను? బాగుంది. నీలానే ఉందా? అందుకే చూడాలనిపించింది. ఊరక్కడుంది, తను అక్కడే ఉంది కదా. చూడాలనిపిస్తే తీసుకెళ్తాను. ఏమని చెప్తావు? ఏదో హద్దుంది మాధవా. దివ్య, ఎవరైనా చూస్తారు. నిన్ను చూశాను కదా, చాలు. వెళ్తాను. బాయ్. నా కూతురు ఎలా ఉంది? ఇంకా లేవలేదా? నేను నెక్స్ట్ వీక్ వస్తాను. సరే, పాలు మాత్రం నువ్వే ఇవ్వు. సరేనా? అడిగానని చెప్పు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లక్ష్మి. నిన్నటి వరకు తను ఎవరో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఈరోజు తనే ప్రపంచంగా కనిపిస్తుంది. పిల్లలు పుడతారంటారు కానీ నిజానికి ప్రేమలే పుడతాయి. ఏదో మాట్లాడాలన్నావు? నేను బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆన్సైట్ అక్కడే వచ్చింది. నిజం చెప్పు. నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది, కానీ నువ్వు లేనప్పుడే నీకు ఇంకో ప్రపంచం ఉందనే ఆలోచన చాలా భయంగా ఉంటుంది. కలిసే ఉన్నాం కదా. సుమా, ఆ దెబ్బలేంటి? ఏం లేదమ్మా. సత్యం కొట్టాడా? మేడం, కరెంట్ బిల్. సత్యం, ఒక నిమిషం. తనకు దెబ్బలు ఎలా తగిలే? ఏమో మేడం, నాకేం తెలుసు. నువ్వే కొట్టుంటావు. ఓయ్, కొట్టినా అని చెప్పినావా? కొడితే కొడతా మేడం, అది నా వ్యక్తిగతం. అయినా అవన్నీ మీకెందుకు? వాచ్మెన్గా నా డ్యూటీ నేను సరి చేస్తున్నా లేదా అడగండి, సమాధానం చెప్తా. మా పర్సనల్ విషయాలు మీకెందుకు మేడం? వ్యక్తిగతం గురించి ఎవరు అడిగారు? తనకి దెబ్బలు ఎలా తగిలాయని అడిగింది. పెళ్ళామన్నప్పుడు కొట్టడాలుంటాయి సార్, అవన్నీ మా ఇష్టం. ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ గురించి తెలియదు అనుకోకు. ఇంతకన్నా మాట్లాడడం నాకు రాదు సార్.
ఏం తెలుసు సార్ నా గురించి ఆ? మీరంటే ఓ మాట అనేసారు సార్, కానీ అదే మాట నేనంటే పదబెట్ట. ఏంటి సత్యం చిరాకున్నావు? ఏం లేదన్నా. ఎందుకు సత్యం ఆ గొడవలు? సరదా తీరిపోయింది కదా, వదిలేయి. ఆడేవాడన్నా నన్ను అనడానికి? ఆడేవాడిని పత్తిత్తా ఆ సెక్రటరీ కానీ ముడ్డెంకాలు చెట్లు ఎట్టుకొని తిరుగుతాడు. నా వంక మటుకు అనుమానంగా చూస్తుండు కానీ నా కొడుకుని అడగాలి, పెళ్ళాంతో ఉంటున్నావా లేక దేంతోనేనా అని. వాళ్ళు ఒకటే సత్యం. అయినా 4 గోడల మధ్య ఇష్టంతో ఏమైనా చేసుకోవచ్చని సుప్రీంకోర్టే చెప్పింది కదా. అంటే నాది ఇష్టం కదా? అంతేలే, లేబర్ నా కొడుకుని కదా. ఆడికి 4 గోడలు ఉన్నాయి, నాకు లేవు, అంతేగా తేడా. నా గురించి తెలిసి అంటాడేంది, అందుకు మండింది. అన్నటి నువ్వేమనుకోపోతే మాట చెప్పనా? ఒకప్పుడు మంచిగా బతికి చెడ్డ కుటుంబమే కదా, ఇంకా చెడిపోవడం దేనికి? అన్నీ తెలిసి మాట కూడా అనన్న భార్య పాపం జాలేస్తుంది. పైగా కూతురు. ఏదన్నా ఆళ్ళే అన్నా సరితా కనిపించకపోతే గుర్తు కూడా ఉండదు, కనిపిస్తేనే. మా అయ్య ఆస్తులు వేయలేదు కానీ ఆడబ్బా ఈ ఎదవ బలైన తమటికి ఇచ్చిపోయాడు. నా వల్లే కదా ఈ గొడవలు. అయితే అవ్వని ఎన్నాళ్ళు? నా బుర్ర పనిచేస్తలే చెప్తున్నా. నీకోసం గొడవలేంది? అంత ఇష్టం ఉన్నప్పుడు పెళ్ళే చేసుకోవచ్చు కదా. నా కూతురు నాకు తెలుసు, నువ్వు నీ గురించే ఆలోచిస్తావు. నాకు సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటాను. బాగుంటాడా? ఓ, నచ్చితే చేసుకో. నా మీద కోరిక ఉన్నప్పుడల్లా చెప్పు, కలుస్తుందాం. నీకెప్పుడు కావాలన్నా ఉంటా. ఉం? ఇంకెప్పుడు నీకు కనిపించను. అవునా? ఇప్పుడే సార్తో మీటింగ్ అయింది. ఎవరు వచ్చినట్టున్నారు, ఒకసారి చూసొస్తా. ఎవరు? ఏమో తెలీదు. అయ్యో సారీ అమ్మా, మా మాధవ్ ఫ్లాట్ అనుకుని వచ్చాను. ఇది మాధవ్ ఫ్లాటేనండి, లోపలికి రండి.